హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి కేసు మరొక మంచి పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో అది కూడా మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు. సో పర్ అవర్ వచ్చేసరికి మనకి 500 నుంచి 800 వరకు సెండ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. అది కూడా మనకి వర్క్ తెలుగులోనే ఉంటుంది అండ్ మీ మొబైల్లోనే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ కూడా సో మీ మొబైల్ నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో మీ మొబైల్తోనే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ రోల్ ఏంటి అండ్ సో కంపెనీ ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో వచ్చేసరికి సో డైలీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది కంప్లీట్లీ సో రిమోట్ వర్క్ అనమాట. సో వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సో రిమోట్గా అనేది వర్క్ అనేది చేసుకోవచ్చు. సో పార్ట్ టైం జాబ్ మీ ఫ్లెక్సిబుల్ టైంలో సో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట తెలుగులో. సో ఏఐకి అయితే మీరు సో తెలుగులో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తెలుగు వచ్చేసరికి మీ నేటివ్ లాంగ్వేజ్ అయి ఉండాలన్నమాట. సో 80 to 90% సో ఏఐకి తెలుగు అనేది వచ్చు. సో ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ అవైతే మీరు చెక్ చేసి 10 to 20% వర్క్ అనేది మీరు ట్రైన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఏ విధంగా ఉంటుంది, సో మనకి కంపెనీ వచ్చేసరికి సిగ్మా ఏఐ అనమాట. సో ఇందులో వచ్చేసరికి రిమోట్ తెలుగు రోల్ అయితే మనకి రిలీజ్ అయింది. ఆ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి సో ఇప్పుడు స్క్రీన్ మీద చెక్ చేస్తాం. మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే గైస్ ప్రజెంట్ మనం వచ్చేసరికి సిగ్మా ఏఐ కంపెనీ వల్ల సో అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లు అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ యొక్క వెబ్సైట్లోనే టాప్లో careers.sigma.ai. సో మనకు వచ్చేసరికి ప్రజెంట్ సో యానోటేషన్, ట్రాన్స్లేషన్ ఈ రోల్స్లో మనకి మల్టిపుల్ లొకేషన్స్లో అయితే రిలీజ్ అయింది. సో ఇది ఫుల్లీ రిమోట్ అనమాట. సో మీరు ఏ లొకేషన్ నుంచి అయినా కానీ సో అప్లై చేసుకోవచ్చు. తెలుగు స్పీకర్స్ రిమోట్ అని అప్డేట్ చేశారనమాట. ఒకవేళ మీరు యునైటెడ్ కింగ్డమ్లో కానీ యూఎస్లో కానీ సో ఇండియాలో కానీ ఉంటే సో ఎక్కడున్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క 3 కంట్రీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఈ సిగ్మా ఏఐ అనేది సో వరల్డ్లోనే సో లీడింగ్ టెక్నాలజీ కంపెనీ అనమాట. సో డేటా కలెక్షన్ మీద అండ్ యానోటేషన్ మీద సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడానికి వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ యొక్క ఆఫీసెస్ వచ్చేసరికి మనకి వరల్డ్ వైడ్గా స్పెయిన్లో అండ్ యునైటెడ్ స్టేట్స్లో అండ్ యునైటెడ్ కింగ్డమ్లో అయితే ఉన్నాయని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ప్రెసెంట్ వచ్చేసరికి వీళ్ళకి తెలుగు స్పీకర్స్ రిక్వైర్మెంట్ అయితే ఉందన్నమాట. సో మీరు తెలుగులో వాయిస్ రికార్డింగ్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అందులో అయితే వన్ సెలెక్ట్ అయిన తర్వాత తెలుగు వాయిస్ రికార్డ్ ప్రాజెక్ట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దిస్ ప్రాజెక్ట్ విల్ హ్యావ్ ఏ షార్ట్ డ్యూరేషన్. సో ఇదైతే పర్మనెంట్ కాదనమాట. సో తక్కువ టైంలో అయితే ఉంటుంది. మేబీ 3 months కానీ 6 months కానీ ఇలాగ తక్కువ డ్యూరేషన్ అయితే ఉంటుంది గైస్. సో వాళ్ళు ఇచ్చిన టైంలో మనకి ఈ రికార్డింగ్ ప్రాజెక్ట్ అనేది తెలుగులో మనం చేయాల్సి ఉంటుంది అనమాట సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. సో దిస్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ టాస్క్ అనమాట. సో మీ ఓన్ షెడ్యూల్స్లో సో వాళ్ళు ఇచ్చిన టాస్క్ని విత్ ఇన్ టైంలో అయితే కంప్లీట్ చేయాలి. సో ఒక డెడ్లైన్ అనేది ఇస్తారు. అది మీకు ఖాళీ ఉన్నప్పుడు సో అది ఆన్లైన్లో అయితే వర్క్ చేసి సో మీరైతే 24/7 అవైలబిలిటీ అయితే ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఫ్రీ టైంలో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనకి సో నేటివ్ లాంగ్వేజ్ తెలుగు అయి ఉండాలి అండ్ మీకు ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ కానీ స్పానిష్ కానీ మనకి ఇండియా వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి సో మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మీకు ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్గా సో 5కి అట్లీస్ట్ 3.5 రేటింగ్ అయినా వచ్చి ఉండాలన్నమాట మీకు. సో కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ మొబైల్ ఎలా ఆపరేట్ చేయాలనేది కూడా సో తెలిసి ఉండాలన్నమాట. ఇది మనకి వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మొబైల్లోనే వర్క్ అనేది ఉంటుంది కాబట్టి సో మీకు మొబైల్ ఎలా వాడాలి, యూజ్ చేయాలనేది తెలిసి ఉండాలి గైస్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడానికి. సో ఇది అనమాట. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే సో ఎవరైతే ప్రీవియస్ డేటా యానోటేషన్లో ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు. అలానే ఫ్రెషర్స్ అప్లై చేయకూడదని కాదు. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకంటూ సో నేటివ్ లాంగ్వేజ్ తెలుగు ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో మినిమం ఇంటర్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటర్ అయినా సో లేదంటే ఏదైనా డిగ్రీ చదువుతున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సో ఫ్రెషర్స్ అయినా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం మీకు క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో ఇంటర్ ఉండాలి. లొకేషన్స్ వచ్చేసరికి మనకి యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా. సో ఈ 3 లొకేషన్స్లో మీరు ఎక్కడున్నా కానీ జాబ్కి అప్లై చేసుకొని సో ఫుల్లీ రిమోట్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత సో రిమోట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఎంప్లాయ్మెంట్ టైప్ మనకి టెంపరీ. సో ఇది కొంతకాలమే ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి.
సో వాళ్ళు ఇచ్చిన డ్యూరేషన్లో సో మనం అట్లీస్ట్ 3 months కానీ 6 months కానీ ఉండే అవకాశం ఉంది. సో ఆ ఇచ్చిన మంత్స్లో అయితే మనం వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది గైస్. మనకి ఇచ్చిన టాస్క్ని వితిన్ టైంలో కంప్లీట్ చేయాలి. సో మీరు అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీరు క్లిక్ చేసిన తర్వాత సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అప్లై ఫర్ దిస్ జాబ్ క్లిక్ చేయండి. తెలుగు స్పీకర్స్ రిమోట్ అని సో ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి డూ యూ హ్యావ్ ఎన్ ఆండ్రాయిడ్ ఫోన్ అని అడుగుతున్నారు. సో ఒకవేళ మీకు ఫోన్ అనేది ఉంటే సో ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం వర్క్ అనేది మొబైల్లోనే చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలుగు అనేది నేటివ్ లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. ఇది కూడా ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ. సో ఇంగ్లీష్లో మీకు ప్రొఫిషియన్టీ ఇంటర్మీడియటా లేదా బిగినరా సో ఇవైతే సెలెక్ట్ చేసుకోండి. సో వీళ్ళు మనకి అప్లికేషన్లోనే ఇంటర్మీడియట్ అని సెలెక్ట్ చేశారు గైస్. మీకు ఫ్లూయెంట్గా వస్తే ఫ్లూయెంట్ అని మెన్షన్ చేయండి. సో లేదంటే ఇంటర్మీడియట్ అని మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి వాట్ ఈజ్ యువర్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇండియా అని సో టైప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఇండియన్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ ఫస్ట్ నేమ్ మీ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ ఈమెయిల్ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. డిఫాల్ట్గా మనకి ఫోన్ నెంబర్ దగ్గర +44 అయితే ఉంది. సో ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి +91 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ కంట్రీస్ చూస్తూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండియా +91 అయితే ఉంటుంది. సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మన యొక్క కంట్రీ కోడ్ అది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఈ బాక్స్లో అయితే సో ఫోన్ నెంబర్ బాక్స్లో ఎంటర్ చేయండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ రెజ్యూమ్ అనేది సో అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి మీ మొబైల్ నుంచి. సో అప్లికేషన్ మొత్తం కూడా మీ మొబైల్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీ అప్లికేషన్లో మీ యొక్క రెజ్యూమ్లో వచ్చేసరికి తెలుగు నేటివ్ లాంగ్వేజ్ ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇలా అడిషనల్ ఫైల్స్ కవర్ లెటరు ఇవన్నీ కూడా నాట్ మ్యాండేటరీ, ఇవైతే మీరు స్కిప్ చేయొచ్చు. అండ్ లాస్ట్లో నేను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కరెక్ట్ అని చెక్ బాక్స్ అయితే ఇక్కడ మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు క్లిక్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు ఏదైనా రిలవెంట్ జాబ్స్ అప్డేట్స్ మెయిల్ ద్వారా రావాలంటే క్లిక్ చేయండి. సో లేదంటే ఇది అన్టిక్ చేసినా పర్లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్మిట్ అప్లికేషన్ అయితే ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగల మీ అప్లికేషన్ అనేది సో ఈ యొక్క సిగ్మా ఏఐ కంపెనీకి అయితే సబ్మిట్ అయిపోతుంది అనమాట. వన్స్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి సో మీ ప్రొఫైల్ జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అయితే తప్పకుండా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అయితే పార్ట్ టైం జాబ్ అనమాట. తప్పకుండా అప్లై చేసుకోండి. వన్స్ మీరు సో అప్లై చేసుకున్న తర్వాత అలా స్క్రీన్ మీద అయితే సో థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్, సో మీ అప్లికేషన్ అనేది మాకు సక్సెస్ఫుల్గా రిసీవ్ అయింది అని ఒక సో నోట్ కోడ్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. స్క్రీన్ మీద అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ మెసేజ్ని. సో తర్వాత వచ్చేసరికి మనకి మెయిల్ కూడా అయితే వస్తుంది. ఆ మెయిల్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను ఇప్పుడు. సో మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నట్టు వాళ్ళు మనకి సో ఈ విధంగా అయితే మెయిల్ అయితే సెండ్ చేస్తారు. తెలుగు స్పీకర్స్ రిమోట్ వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ సిగ్మా అప్లికేషన్. సో ఇలా అయితే మెయిల్ కూడా వస్తుంది గైస్ మీకు ఇలాగా. సో మెయిల్ వస్తే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఏదైనా రెస్పాన్స్ వచ్చి ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి నెక్స్ట్ స్టెప్స్కి ప్రొసీడ్ అయితే సో తప్పకుండా అయితే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి గైస్. సో ఇదనమాట టుడే జాబ్ అప్డేట్, పార్ట్ టైం జాబు, వర్క్ ఫ్రమ్ హోము. తప్పకుండా అప్లై చేసుకోండి. సో మినిమం 12th క్వాలిఫికేషన్ నుండి మీకు మొబైల్ ఆపరేట్ చేయడం వచ్చి తెలుగు వచ్చి ఉంటే సో ఎవరైనా కూడా ఎలిజిబుల్ అనమాట ఈ రోల్కి. సో తప్పకుండా అప్లై చేసుకోండి గైస్. ఇది టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక్కడ వరకు కనుక మీరు వీడియో చూస్తుంటే సో చిన్న లైక్ చేయండి గైస్. మరొక 10 మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్.